సార్ మా కంపెనీ మీకు 76,000 ప్రీ లోన్ అప్రూవల్ చేసింది. ఆ లోన్ మీరు తీసుకుంటారా? నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. గుడ్ మార్నింగ్ మేడం. సారీ సార్. ఆఫీస్ అవర్స్లో నిద్రపోయేసి విమెన్ కార్డ్ పెట్టి ప్లే చేయకండి. అడిగితే ప్రెగ్నెంట్గా ఉన్నా ప్రెషర్గా ఉంది అంటారు. సారీ సార్, నేను కాల్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడే డిస్కనెక్ట్ అయింది, అందుకే. కొంచెం కాదు మేడం, చాలా తీసుకున్నారు. నేను మిమ్మల్ని చూస్తానే ఉన్నాను. ఇంకా మీ మూలంగా శాంక్షన్ అయిన లోన్ ఏమీ ఇంకా రికవర్ అవ్వలేదు. దాంట్లో కాన్సన్ట్రేట్ చేయండి. అది కానీ రికవర్ అవ్వకపోతే మీరే పే చేయాలి, లేదా మీరు జైలుకి పోవాలి. సో ప్లీజ్ కామ్ డౌన్ సార్, అలా అంతా ఏం జరగదు. ఆ అమౌంట్ ని ఇన్స్టాల్మెంట్ లో రికవర్ చేసి మాట్లాడండి. రికవర్ అవ్వలేదంటే ఆ డబ్బులు మీరే కట్టాలి. ఏం చూస్తున్నారు? అందరూ వెళ్ళి పని చూడండి. ముంతాజ్, నేను ఒక అడ్వైస్ చెప్తాను విను. నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవటమే నీకు మంచిది అనిపిస్తుంది. వరుణ్, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అహ్మద్ వర్క్ సరిగ్గా వెళ్ళట్లేదు. ఆయనకి వర్క్ సెట్ అయ్యేంత వరకు నేను వర్క్కి వెళ్ళే తీరాలి. వర్క్ ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, ఎందుకంటే తన వర్క్లో సీరియస్గా లేదు. నిన్ను పనికి పంపించి వాడు యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అనుకున్నట్టు కాదు వరుణ్, అహ్మద్ వాడి బెస్ట్ని ఇవ్వాలనుకుంటున్నాడు. వాడి దగ్గర నువ్వు భయపడ్డావు, ముందు ఆపు. మిస్టర్ నవీన్ లోను ఎలాగైనా క్లియర్ చేయి ఫస్ట్. నవీన్ ఉన్నాడే, వాడు ఉన్న దాంట్లోనే చాలా పెద్ద ఎదవ వాడు. అహ్మద్, ఫోన్ తీ. అహ్మద్, నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు? ముంతాజ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? రా, నేను డ్రాప్ చేస్తాను. అరే టైం అయింది, నేను నిన్ను డ్రాప్ చేస్తాను, రా. చూసి మెల్లిగా. అరే అహ్మద్, ఆఫీస్ నుంచి నీకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను, ఎందుకోసం ఏ కాల్ని అటెండ్ చేయట్లేదు? నువ్వేదో బిజీగా ఉన్నావని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అయ్యో ముంతాజ్, ఐఎమ్ వెరీ సారీ. ఫైనల్ మ్యాచ్ చూసే దాంట్లో కొంచెం బిజీగా ఉన్నా, నేను అన్ని మర్చిపోయాను. ఇక చూడు, ఇంట్లోని బయట చాలా కష్టపడి పని చేస్తున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ జాలీగా ఉన్నావు కదా. అది మాత్రమే కాదు, అందరి ముందు లోన్ అమౌంట్ పెట్టుకొని నవీన్ అందరి ముందు నన్ను అవమానపరుస్తున్నాడు. అరే ఇప్పుడు ఎందుకు నా పైన అరుస్తున్నావు? నీ టార్గెట్ అయిపోయాలనే కదా నేను నీకు మనుషుల్ని రెఫర్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ లోన్ తిరిగిపోతే నేనేం చేసేది? నన్ను కట్టమంటావా నువ్వు? అరే నీకు నేను హెల్ప్ చేయాలనుకున్నది తప్ప. సరిగ్గా చెప్పావు, తప్పు నీది కాదు, నాదే. ఐఎమ్ సారీ. ముంతాజ్, ఏమైంది? నిన్న జరిగిన దానికి ఇంకా కోపంగా ఉన్నావా? ఐఎమ్ సారీ. సారీ చెప్పడంతో అన్ని మామూలు అయిపోదు. నేనున్నా కదా, నేను చూసుకుంటా. సరే ఇక్కడ చూడు, శుక్లా లోన్ ఈఎంఐని నువ్వే కట్టే. ఇదిగో. ఇదెందుకు నాకు ఇస్తున్నావు? శుక్లాని డైరెక్ట్గా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పు. అరే ఈ డబ్బులు నువ్వు డిపాజిట్ చేస్తే ఏమి, అతను డిపాజిట్ చేస్తే ఏమి, అన్నీ ఒకటే. ఓకేనా? ఇది తీసుకో. ముంతాజ్, 1 సెకండ్. నీ కంపెనీలో నాకు హెల్ప్ కావాలి. నాకు కావాల్సిన వాళ్ళు కొంచెం మందికి లోన్ కావాలి. ఇక చూడు అహ్మద్, నవీన్ ఖచ్చితంగా దీనికి ఒప్పుకోడు. మీ వాళ్ళు సరిగ్గానే లోన్ కట్టలేదు, ఇంకా చాలా మంది ఇన్స్టాల్మెంట్ సరిగ్గానే కట్టలేదు. తర్వాత సార్ దగ్గర మాట్లాడి చూడు, అతను ఒప్పుకుంటే లోన్ ఈజీగా దొరుకుతుంది కదా. నువ్వు చెకప్కే కదా వెళ్ళావు, డాక్టర్ అని చెప్పిండు. ఓవర్ స్ట్రెస్ అవ్వకుండా రెస్ట్ తీసుకోమంటున్నారు, కానీ ఇప్పుడు దానికంత అవకాశం లేదు. సరే నాకు చెప్పు, నువ్వెప్పుడు తిరిగి వస్తావు? సరే నేను చెప్పినా కదా, మండే వచ్చేస్తా. రాత్రి 12 గంటలకు అక్కడ ఉంటా.
అహ్మద్ ప్లీజ్ నువ్వు త్వరగా తిరిగిరా. నాకిక్కడ ఏదోలా ఉంది, చాలా భయమేస్తుంది. ముంతాజ్, నువ్వు దేనికి కంగారు పడకు, నేను రేపు వచ్చేస్తాను. అయ్యో అహ్మద్, నేను చెప్పేది విను. ఎవరది? ఎవరొచ్చారు? ఒక్క నిమిషం, బయట ఎవరో తలుపు తడుతున్నారు. అహ్మద్, వాళ్ళే తిరిగి వచ్చారు. ఎవరది? ముంతాజ్, ఎవరది? ఏయ్, మీరందరూ ఎవరు? ముంతాజ్, ముంతాజ్. HR02 AK 2021. ఏంటిదంతా? అక్క, ముంతాజ్ ఎక్కడ తను? సార్, ఇతనే హగమత్, ముంతాజ్ భర్త. 8 నెలల గర్భవతిని వదిలేయి ఈ బుద్ధి లేనోడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. నిన్న ఇంటికి ఇద్దరు వచ్చి మీ ఆవిడ్ని కిడ్నాప్ చేశారు. ఏంటి? ముంతాజ్ మీ దగ్గర ఏమైనా చెప్పిందా? లేదు సార్, 2-3 రోజులుగా నేను ఊర్లో లేను. పనికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? ముంతాజ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. తన ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయింది నాకు తెలియదు సార్. ఇంకా నా ఫోన్లో కూడా బ్యాటరీ లేదు, అందుకే స్విచ్ ఆఫ్ అయింది. ఎక్కడా నా వల్ల ఛార్జ్ చేయడం కుదరలేదు. సార్, 2 వ్యక్తులు ముంతాజ్ని తీసుకెళ్లడం నేను చూశాను సార్. ఆ కార్ నంబర్ కూడా నాతో ఉంది, తీసుకోండి సార్. ఈ నంబర్ ప్లేట్ హర్యానాలో రిజిస్టర్ అయి ఉంది. హర్యానాలో నీకు ఎవరైనా తెలుసా? ముంతాజ్కి హర్యానాకి నీకు ఏదైనా కనెక్షన్ ఉందా? ముంతాజ్ పేరెంట్స్ అక్కడనే ఉన్నారు. ఇంట్లో జగడాలేసి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ ఇంటోళ్ళకి మా పెళ్లి నచ్చలేదు సార్. ముంతాజ్ ఫ్యామిలీ తనని కిడ్నాప్ చేస్తుండాలి సార్. సార్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఏరియా మీ లిమిట్ లోపలే వస్తుంది. ఇంకా కిడ్నాప్ చేసిన కారు కూడా మీ ఏరియా రిజిస్ట్రేషన్ లోపలే వస్తుంది. ఆ అమ్మాయి ఇల్లు వదిలేసి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇక్కడున్న లోకల్స్ ఎవరు పారిపోయి పెళ్లి చేసుకోవటం పాపం అని అనుకోరు అసలు. కానీ ప్రజలు అసలు మారనే లేదు. ఇంకా కళాచారం అది ఇదిని మాట్లాడుతూనే ఉన్నారు. సార్, ఈ కారే, ఇదే కిడ్నాపింగ్ వెహికల్ 2021. అదే రండి ఇన్స్పెక్టర్ సార్, రండి. ఏంటి ఈ పక్కకి కూర్చోండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? పోలీసులు వస్తారని తెలిసే కదా మీరు సిద్ధంగా ఉన్నారు. ఇది చూడండి సార్, ఇది పల్లెటూరు. మీరు నంచుకొని తినడానికి ఇది రొట్టె కాదు, అర్థమవుతుందా? ఇది మీ సిటీ కాదు. ఇక్కడ ఒకరికొకరు బాగా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు. ఒకరికి ఒక ఇబ్బంది అయితే మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకొస్తారు. ఆ కారు మీదేనా? అవును, నాదే. అయితే మీరే ఆ కారుతో ఏమంటున్నారు? ముంతాజ్, ఇది విన్నారా? ముంతాజ్ అంటే తెలుసా మీకు? చూసారా ఇన్స్పెక్టర్, అలాగే ఎవరు మాకు తెలియదు. ఊరికే నాతో ఆడకూడదు. నేనేమి ఆటలాడలేదు. ముంతాజ్ అంటే ఎవరు? అది తీయండి. ఈవిడే ముంతాజ్. ఈ మీకు ముంతాజా? చేస్తున్నారా రే? ఏయ్, చాలు చాలు ఆపో, వెళ్ళు. ఇది ముంతాజ్ కాదు. ఈ అమ్మాయి పేరు జ్యోతి. ఈ అమ్మాయి నా కోడలు, సందీప్ భార్య. ఈ అమ్మాయి 6 నెలలకు ముందు ఇల్లు వదిలిపెట్టేసి పారిపోయింది. కానీ పోలీసు వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఆ అమ్మాయి పేరు ముంతాజ్ కాదు, జ్యోతి. ఆ అమ్మాయి కనపట్టలేదని కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ చూస్తే మీకే అర్థం అవుతుందిలేండి. చదవండి కంప్లైంట్ కాపీ. నాకు తెలిసిన ఒకతను జ్యోతిని ఢిల్లీలో చూశారు. అందుకోసమే మేము జ్యోతిని అందరూ వెతుకుతున్నాము. సరేనా సార్? అప్పుడే తను తగులుకుంది. సార్, ఇది ఒక కిడ్నాపింగ్ కేసు అని తెలుసుకోండి. ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇంకా నువ్వెందుకు ముంతాజ్ అన్నావు? సార్, వాళ్ళు చెప్పేదంతా సరేనే. తన అసలు పేరు జ్యోతి, నా పేరు పంకజ్. మేమిద్దరం చేరి ఢిల్లీకి పారిపోయాం. మా అసలు పేరు పెట్టుకుంటే వీళ్ళు మమ్మల్ని ఈజీగా కనిపెడతారని మేము పేరు మార్చి పెట్టుకున్నాం. ఏంటి సార్, మీరే చూశారు కదా, తీసుకువెళ్ళిన దొంగోడు రొమ్ములు విరుచుకొని తిరుగుతున్నాడు. కానీ పోలీసులు మాయమ్మట పడ్డారు. సార్ ప్లీజ్,
సార్ జ్యోతిని ఎలాగైనా కాపాడండి సార్ ప్లీజ్. తన కడుపులో నాకు బిడ్డ ఉంది సార్. ఛీ, వెధవా, నీకెంత ధైర్యం ఉంటే శివం రే, వదిలు. వదిలు వాణ్ణి. చెప్తున్నానా? సార్ జ్యోతి కడుపులో నా బిడ్డ ఉంది సార్. సార్ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు సార్. చంపకుండా వదలరా, నిన్ను చంపడం నా తప్పురా. ఏ, ఆగురా. నన్ను వదలండి, వీడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఊరుకరా రే, మోకాళ్ళు పగలు కొడతాను. మీరు కిడ్నాప్ చేసిన జ్యోతి లత ముంతాజో, దాన్ని విచారించి తెలుసుకుంటాం. మమ్మల్ని అడ్డుకునే అర్హత మీకు లేదు, అర్థమైందా మీకు? తప్పుకో, మర్యాద ఇక్కడ వచ్చి తప్పుకో. ఎవరిని మీరు విచారించలేరు. ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి. మీ అధికారానికంటే మేము భయపడతా అనుకుంటున్నారా? లోపలికి వెళ్తారు లేదా? ఏయ్, ఇక్కడ ఎవరు? ఇక్కడికి వెళ్ళండి మీరు. ఇది నా ఇల్లు. అనవసరంగా మీరు అరవకూడదు. మీ అధికారాన్ని ఉపయోగించి జ్యోతిని కావాల్స్తే చూడొచ్చు. తర్వాత ఈ సుశీల ఎక్కడికి వెళ్తుందో తెలీదు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మర్యాదగా దారి తప్పుకోండి, లేకపోతే అందరినీ జైల్లో పెట్టిస్తాను. అర్థమైంది కదా? జరగండి, జరగండి. జరగమంటున్నానా? జరగ. జరుగు. శర్మ, మీరు వెళ్ళి ఆ రూమ్లో చెక్ చేయండి. షర్వత్ కొమ్మత్, ముంతాజ్, ముంతాజ్ నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావా? నాతో రా. నువ్వు వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రా, ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. నువ్వు మా కస్టడీలో సేఫ్గానే ఉన్నావు. ఇంతకీ సమస్య ఏంటో ప్రారంభం నుంచి చెప్పు. సార్ సార్ మా నాన్న ఒక పేద ఫార్మర్. ఆయన దగ్గర కాస్త పొలాలుండేవి. దాంతో జీవితాన్ని జీవించడం చాలా కష్టమైంది. అందువల్ల నేను బాగా కష్టపడి చదివాను సార్. నేను అచ్చు అవ్వాలనుకున్నాను, అందువల్లే బాగా చదువుకున్నాను. నాకు ఉమెన్స్ కాలేజ్లో స్కాలర్షిప్ కూడా దొరికింది. ఎలాగైనా కష్టపడి చదివి పైకొద్దాం అనుకున్నాను. ఒకరోజు పక్కూర్లో జరిగిన ఒక పెళ్ళికి వెళ్ళాను. అప్పుడు సందీప్ కళ్ళు నా మీద పడ్డాయి. వెంటనే సంబంధం మాట్లాడమని వాళ్ళ నాన్నని మా ఇంటికి పంపించాడు. కానీ మా నాన్న ఏమనుకున్నాడంటే కూతురు పెళ్ళి డౌరీ లేకుండా జరగబోతుందని ఆయన దానికి ఒప్పుకున్నారు. నా ఇష్టం లేకుండా సందీప్కి ఇచ్చి నన్ను పెళ్లి చేశారు. అందువల్ల మర్యాద లేదా ప్రేమ ఇదేది నాకు దొరకలేదు. ఆ రోజు ఒకరోజు, అరే మీరా, ఏమైనా కావాలా చెప్పండి. అవును, నువ్వే కావాలి నాకు. నువ్వు చూస్తే కళ్ళనే ఐస్ క్రీమ్ లాగా ఉన్నావు. ఇక చూడండి వాడు ఏం చేస్తున్నాడో. అలా ఇప్పుడు ఏం తప్పుగా ప్రవర్తించాడని అరుస్తున్నావు? అన్నిట్లోనూ తనకి బాగా ఉంది, అర్థమైందా? అర్థం చేసుకొని నడుచుకో. సందీప్ నీకు ఎలాగో తను కూడా అలాగే. తన దగ్గర అలాగే ప్రవర్తించాలి. ఏంటి? వీళ్ళిద్దరూ ఈ జమీన్ని ఏలబోతున్నారు. ఇద్దరు కోడల్ని తీసుకొచ్చి ఈ ఆస్తిని పంచడానికి నేను ఎప్పుడూ అస్సలు ఒప్పుకోను, అర్థమైందా? ఏంటమ్మా మీరు ఇలా మాట్లాడుతున్నారు? చూసారా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? నువ్వు కొంచెం నోరు మూసుకుని ఉంటావా? ఈ కుటుంబంలో మా అమ్మ తీసుకునే నిర్ణయమే అంతా, దాన్ని నేను ఎదిరించలేను. వెళ్ళు. చాలు చాలు ఆపండి. చూసావా, పెద్దవాళ్ళు చెప్పి తను విననంటోంది. నువ్వు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది గనక విన్నావంటే అది నీకు చాలా మంచిది. అలా వినకపోయావంటే మీ నాన్న దగ్గర ఉన్న ఆ కొంచెం భూమిని కూడా లాక్కొని అతన్ని అనాథగా వదిలేస్తాను. అలా జరగాలా ఏంటి? నువ్వే ఆలోచించుకోమ్మా. సార్ నేను మా నాన్న దగ్గర దీని గురించి చెప్పాను, కానీ ఆయన నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకే సపోర్ట్ చేశారు. నాకేం చేయాలో తెలియలేదు సార్. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇద్దరిని ఎదుర్కొని నేనేమీ చేయలేకపోయాను. వెళ్ళడానికి దారి లేదు. అప్పుడే ఒకరోజు నేను పంకజ్ని మీట్ అయ్యాను. మా పొలంలో పనిచేయడానికి బయట నుంచి మనుషుల్ని తీసుకొచ్చాడు. ఈ నరకం నుంచి నన్ను తీసుకువెళ్తానని నాకు ప్రామిస్ చేశాడు. నాకు ముందు భయం వేసింది. ఇదంతా ఏ విధంలో సాధ్యమవుతుందనుకున్నా
ఈ విషయాన్ని ఎవరైనా కనిపెడితే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. కానీ నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా బిడ్డని ఇలాంటి ఒక పరిస్థితిలో పెంచకూడదు అనుకున్నాను. ఆ బిడ్డని అక్కడ పెంచకూడదు అనుకున్నాను. అందువల్ల పంకజ్తో ఢిల్లీకి వచ్చేసాను. ఆ నరకాన్ని నుంచి ఎలాగో పారిపోయి వచ్చేసాను అనుకున్నాను. కానీ అది అలా లేదు. ఇక్కడ కష్టమే. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను సార్, నన్ను ఎలా అయినా కాపాడండి సార్, కాపాడండి ప్లీజ్. ఎలా అయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డని కాపాడండి ప్లీజ్. నన్ను చంపేస్తారు సార్, ప్లీజ్ సార్. మా అమ్మాయి మీతో అబద్ధం చెప్తుంది సార్. తన ప్రవర్తన మొదటి నుంచే సరిగ్గా లేదు సార్. అందువల్ల తొందరగా పెళ్లి చేసేసాను. పరువు ప్రతిష్టలు పోకూడదని పెద్ద సంబంధం చూస్ చేస్తే ఇప్పుడు ఇలా వచ్చి కూర్చుంది. నాకు వచ్చే కోపానికి వీడిని ఆగో అక్కడ నుంచో. నన్ను నువ్వు మోసం చేస్తే పర్లేదు, వెళ్ళిన చోటే వాళ్ళందరినీ కదా మోసం చేసావు. నువ్వు ₹1,00,000 దొంగతనం చేసావు అని చెప్తున్నారు. సార్ నన్ను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పట్లేదు. ఊరకి నాటకాలు ఆపేసి పెళ్లి చేసి పంపించిన ఇంటి నుంచే డబ్బు దొంగిలించి వీడితో పారిపోయి వచ్చావు. దీని బుద్ధి ఇంతే సార్, దీన్ని నమ్మకండి. సార్ 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 వీళ్ళ నమ్మకండి, వీళ్ళ అబద్ధం చెప్తున్నారు. బిడ్డో కళ్ళి విషయం తెలుసు. నన్ను నమ్మకపోతే తను అడగండి, వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. ఎవరు విక్టోనా? ఎవరు రేణుకారాణినా? ఆమె అతని యొక్క వైఫ్ అయిందే. ఇక మీదట ఇలా చిరిగిపోయిన బట్టలంతా వేసుకోకూడదు. ఇదిగో పట్టుకో. ఇక మీదట నువ్వు ఇలాగే వేసుకోవాలి. నీకేమైనా కావాలంటే నా దగ్గర అడుగు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి ప్రేమ పొంగుతుంది? బట్టలంతా ఇవ్వడం స్టార్ట్ చేసావు. ఇదంతా నీకు అవసరమా చెప్పు. విక్టోని పిలవండి. ఎక్కడి నుంచి రమ్మని చెప్పను. ఇది చేసేది చూసి 2 నెలలు అది కూడా డబ్బులు నగలు తీసుకుని అది కూడా పారిపోయింది. కోట్ల డబ్బులు పోయాని రాసిచ్చాము. తీసుకెళ్లిన వస్తువులన్నీ మాకు తిరిగి కావాలి. లేదు లేదు, దీనికంత అవకాశం లేదు. బిడ్డోని ఖచ్చితంగా వీళ్ళేదో చేసే ఉంటారు. ఇక్కడ చూడు జ్యోతి, నీకైతే బుద్ధి ఏం లేదు తెలుసా? మొత్తం తప్పులు నువ్వు చేసి నా మీద వేస్తున్నావా? ఒప్పదం చెప్తే శిక్ష దొరుకుతుంది తెలుసా? వద్దు సార్, వద్దు సార్, మాకు ఈ గొడవలు ఏం వద్దు సార్. సార్ ప్లీజ్ నాకు మా వైఫ్కి ప్రొటెక్షన్ ఇవ్వండి చాలు. మా బిడ్డకి ఏం కాకూడదు సార్. నీ యొక్క బిడ్డ జ్యోతి వాళ్ళ దగ్గర చెప్పది మన బిడ్డ అని. నోరు తెరిచి మాట్లాడు. జ్యోతి, జ్యోతి ఇక్కడ చూడు, అది నా బిడ్డ కదా. వాళ్ళ దగ్గర చెప్పు అది నా బిడ్డ అని. నీకోసం చచ్చేంత రిస్క్ తీసుకున్నాను. చూసారా ఇన్స్పెక్టర్, ముందే చెప్పాను కదా మీకు. పుట్టపోయే ఈ బిడ్డకి ఆ కొడుకు సందీపే నిజమైన తండ్రి. విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవటం అనేది ఇల్లీగల్. మాకేమీ వద్దు, మా ఇంటి వారసుని మాకు ఇచ్చేసండి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోమని చెప్పండి అంతే. నువ్వు వెళ్ళి అమ్మాయి తీసుకురాపో. ఎక్కడ నుంచో. పంకజ్ నీతో నన్ను తీసుకువెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. వదలండి సార్, మీరేమైనా చేసుకోండి. ఇంకా తనకు నాకు ఏ సంబంధం లేదు. పంకజ్ పంకజ్ ఇంకెంత డ్రామా చేస్తావు? నన్ను అవమానించింది సరిపోదా నీకు? సందీప్ తీసుకెళ్ళి కార్లో పడేసాయి. లేదు లేదు సార్, కాపాడండి సార్ ప్లీజ్ సార్. నాకు భయంగా ఉంది, వీడు ఏదైనా చేసేస్తాడు. మీ కాలు మీద పడతాను. జ్యోతి మీ అందరితో రాదు, తను వాళ్ళ నాన్నతో వెళ్తుంది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను దీన్ని తీసుకెళ్ళను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తను తీసుకెళ్ళరు. అది పెళ్లి అయిన అమ్మాయి, తిరిగి మా ఇంటికే రావాలి. మరి నోరు మీరా మాట్లాడొద్దు. ఒక్కొక్కరిని లోపల పెట్టి తొక్కేస్తాను. సంఘానికి తగ్గట్టు చట్టాన్ని మార్చలేము. సంఘాన్ని చట్టానికి మర్యాద ఇవ్వాలి, అర్థమైందా? జ్యోతినైనా తన బిడ్డనైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. తీసుకెళ్ళండి. నువ్వు భయపడకుండా వెళ్ళమ్మా. ఇక మీరు జ్యోతి పైన ఒక చిన్న గీత పడినా సరే లోపల చిత్త కొడతాను. ఓ అక్క దాన్ని ముట్టుకోకో. అదేమన్నా మంచి పని చేసి వచ్చింది అనుకున్నావా? సంతోషపడుతున్నావు? దీంతో ఇంకెప్పుడు నువ్వు మాట్లాడకూడదు, అర్థమవుతుందా? నాన్న, నన్ను చూస్తే మీకు పాపం అనిపించలేదా? నేను మీ కూతురు. నువ్వు చేసిన పని వల్లే సొంత ఊర్లోనే మర్యాద లేకుండా దాక్కుని తిరగాల్సి వస్తుంది. బుద్ధి లేనిదానా? ఎందుకు తిరిగి వచ్చావు నువ్వు? నిన్ను చంపినా కానీ నా కోపం చల్లారదే.
అన్ని దిక్కులు వెతికినాను, అది ఎక్కడ లేదు. ఆ చిన్న ప్రాబ్లమ్ని నువ్వు చూసుకోలేకపోయావు కదా, ప్రాబ్లం వస్తే నువ్వే చూసుకోవాలి. నాకేం చేయాలో తెలియలేదు, నువ్వే చెప్పు. నా దగ్గర అడగద్దు, నీకేం చేయాలంటే చెయ్యి. జ్యోతి పెళ్ళనే ఒక బంధంలో మోసపోయి నుంచుంది. ఊర్లో పెద్ద డబ్బున్న వాళ్ళనే పేరుని నమ్మి ఇద్దరు అన్నయ్యల యొక్క భార్యగా పెళ్ళనే ముసుగులో మోసపోయింది తను. తన బలైన చోట ఇంకా బలవకూడదని అక్కడి నుండి పారిపోయి కొత్త జీవితం కోసం ఎదురు చూస్తూ వచ్చింది తను. కానీ ఆ నరకం నుండి అయితే తను తప్పించుకోలేకపోయింది. కానీ పోలీసు ఇప్పుడు మిగతా విషయాన్ని కంట్రోల్లోకి తెచ్చారు. అందువల్ల ఇప్పుడు జ్యోతి తను పాలుగామి చేయలేదని నిరూపించుకోవాలి. కానీ ఇవాల్టి వరకు ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు అయితే దొరకలేదు. జ్యోతి ఎందుకని తన కడుపులో పెరిగే బిడ్డకి పంకజే నానని ఎందుకు అబద్ధం చెప్పింది? పంకజ్ కూడా ఇప్పుడు తనతో లేడు. అలాంటప్పుడు జ్యోతి ఈ టైంలో ఇంట్లో నుండి వదిలి ఎక్కడికి వెళ్తుంది, ఎవరి కోసం? అయితే జ్యోతి ఇప్పటి వరకు చెప్పింది నిజమా అబద్ధమా? లేదా వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఈ విధంగా అబద్ధం చెప్పారా? చెడిపోయిన వాసన వస్తుంది. ఇందువల్లే గ్రామస్తులు కాల్ చేస్తున్నట్టున్నారు. ఇంత కుళ్ళిపోవడానికి ఏంటి కారణం ఏంటుంది? అది కాకుండా వీడు మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది? నాకు అప్పుడే తెలుసు కదా ఇది పారిపోతుందని. ఎప్పుడు వెళ్ళిపోయింది? 3-4 రోజులు ఉంటుంది. పొద్దున్న లెగిసి చూస్తే కనపడలేదు మనిషి. ఎక్కడికో పారిపోయింది అనుకున్నాను. బయట చెబితే నా పరువే పోయిద్దని చెప్పకుండా ఉన్నాను. కానీ అది చచ్చింది. చూస్తానికి ఎంతమంది వస్తారో నాకేం తెలుసు. అది కూడా బయటికి తెలిస్తే నా పరువే పోతుంది. తను వెతుకుంటే ఎవరన్నా వచ్చారా? అవును సార్, నా కళ్ళారా చూశాను. నా వారిసుతో పాటు తను పారిపోయింది. తన వల్ల నా గౌరవ మర్యాదలన్నీ పోయాయి. ఇక దాని గురించి నేనెందుకు బాధపడాలి? సరే గాని తను ప్రాణాలతో ఉంటే ఏంటి, లేకపోతే నాకేంటి? తనని చంపేస్తానని మీరు బెదిరించారు కదా. తప్పు చేస్తున్నారు ఇన్స్పెక్టర్. తను మా వారసుని మోస్తుంది. మా ఇంట్లో ఉండుంటే తను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం. ఇక్కడ నుంచి బయటికి వెళ్తానని చెప్పింది, పోయి చచ్చింది. అది అక్కడికి వెళ్ళి చచ్చిపోయిన దానికి మేము ఎలా కారణం అవుతామని చెప్పండి. నైట్ జ్యోతి మిస్ అయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. ఇంకా నువ్వు? ఇంట్లోనే ఉన్నాను సార్. కిషాన్ జ్యోతిని చూస్తానికి ఒక మనిషి వచ్చాడని చెప్పారు. అతను ఎవరో మీకు తెలుసా? తెలిసి చెప్పు. అది ఎవరైనా మాకెలా తెలుస్తుంది? కానీ ఒక వ్యక్తి తన్ని కలుస్తానికి వస్తుంది. నిజం. హలో బ్రదర్, ఇదే కదా జ్యోతి ఇల్లు? తను ఎవరు? అవును, ఇది జ్యోతి ఇల్లు. ఎవడ్రా నువ్వు? చెప్పు. నీకు జ్యోతికి ఏం సంబంధం ఉంది? నేను తన జైల్లో వేసేదానికి వచ్చాను. మా ఆఫీస్లో ముంతాజ్ అనే పేరులో పనిచేసి నా డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఏంట్రా, దాన్ని జైలుకి పంపిస్తావా? మేము చూస్తూ కూర్చోవాలా? బ్రదర్ అలా కాదు. వచ్చి ఏం మాట్లాడుతున్నావు చెప్పు. వదులురా. అరే, నన్ను వదలండి. నువ్వు ఇక్కడ నన్ను వదలండి. బయటికి వెళ్ళవురా. నా చేతిలోనే రా. కొంచెం ప్రశాంతంగా ఉండు. దగ్గరికి రా. జ్యోతియో లేకపోతే ముంతాజో ఈ ఇంట్లో ఎవరు లేరు, అర్థమైందా? ఊర్లో వెళ్ళి అడుగు, చెప్తారు. సరేనా? శర్మ జ్యోతి మన దగ్గర ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పింది కదా. పాలిగమి మ్యారేజ్ చేసి ఇద్దరు బ్రదర్స్ కి ఒకే అమ్మాయిని పెళ్లి చేశారు. ఇంకా తన ఇంటి పనమ్మాయి తర్వాత జ్యోతి చెప్పినట్టు కొంచెం నిజం ఉంది, లేకపోతే అబద్ధం కూడా ఉంది. కానీ ఆ విట్టో గురించి మనకేం తెలియలేదు. జ్యోతి మిస్సింగ్ కంప్లైంట్ బట్టి తనేమి సస్పెక్ట్ కాదు, కానీ తన మీద దొంగ కంప్లైంట్ ఉంది. జ్యోతి చెప్పిన దాంట్లో నిజమేంటో అబద్ధం ఏంటో కనిపెట్టాలి. హలో, ఏంటి? ఓకే, ఢిల్లీ నుంచి పిఎస్ఐ టర్మరే కాల్ చేశారు. పంకజ్ వాళ్ళ ఇంట్లో నుంచి మిస్సింగ్ అంట. మిస్ అయ్యాడా లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారా? శర్మ, పంకజ్ కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ అలర్ట్ చేయండి. బిట్టో ఇంకా పంకజ్ని మనం వెంటనే కనిపెట్టి తీరాలి. వాళ్ళు అసలు మనుషులు కాదు సార్, సరైన జంతువులు. జ్యోతి రికవర్ చేయాల్సిన అమౌంట్ని వాళ్ళ దగ్గర అడిగేదానికి వెళ్ళాను. అన్న తమ్ముడు ఇద్దరు చేరి నన్ను చాలా బాధారు సార్. జ్యోతి హస్బెండ్ సందీప్ని మీట్ అయిన తర్వాత మీరు వాళ్ళ నాన్న కిషన్ని వెతుకుంటూ వెళ్ళారా? అవును సార్, నేను వెళ్ళాను. కానీ నాకు చాలా భయంగా ఉండింది. నాకేమవుతుందో తెలియదు కదా. చూడు, ఇది నా సమస్య కాదు. లోన్ అమౌంట్ తిరిగి పే చేయలేదంటే జైలుకు వెళ్ళు. నువ్వేమో చాలా పెద్ద ఫ్రాడ్గా ఉన్నావు. సార్, నేనేమి ఫ్రాడ్ కాదు సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. ఈ నరకం నుంచి నన్ను ఎలాగైనా బయటకు తీసుకురండి. మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఎలాగైనా ఏర్పాటు చేసి ఇస్తాను. నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ డబ్బుల్ని ఎలాగైనా ఇస్తాను. నన్నే చాలా మంది ఏమర్చారు. ప్లీజ్ హెల్ప్ చేయండి. నన్ను మళ్ళా యామారలేని చూస్తున్నావా? మర్యాదగా డబ్బులు ఎత్తు. సార్, తను చాలా బాధపడింది. ఇంకా బిడ్డ పైన కూడా ప్రామిస్ చేసింది. అదంతా పెట్టి తను నేను చాలా నమ్మాను. యాక్చువల్లీ తను ఫ్రాడ్ ఏం చేసింది? దేన్ని బట్టి మీకు తనకి లింక్ ఉందని అంటున్నారు? జ్యోతి మా లోన్ డిపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయి.
ఇక్కడ ఉండే అన్ని లోన్ని తనే శాంక్షన్ చేస్తుంది. సార్ ఆ, 2 లక్షలకైన డాక్యుమెంట్ ఇందులో ఉన్నాయి సార్. చెక్ చేసి సైన్ చేయండి సార్. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గానే ఉంది, కానీ రిటర్న్కి ఏమైనా గ్యారంటీ ఉందా? సార్ రిటర్న్కి బదులుగా ఆయన ల్యాండ్ పేపర్స్ ఇస్తానన్నారు. మా హస్బెండ్ ఫ్రెండే, ఫ్రాడ్ కాదు సార్. ఓకే. ఓకే, ఆ తర్వాత అన్ని లోన్స్లోనూ తన హస్బెండ్ పంకజ్ అహ్మద్ ఇన్వాల్వ్ అయినా? అవును సార్, జ్యోతి శాంక్షన్ చేసిన లోన్ అని తన హస్బెండ్ రెఫరెన్సే. ఈఎంఐ పని తను షూరిటీ ఇచ్చింది కాబట్టే నేను దానిని అప్రూవ్ చేశాను. కానీ 4-5 నెలల తర్వాత కూడా ఒక్క ఈఎంఐ కూడా వాళ్ళు పే చేయలేదు. ఈ లోన్ మాత్రం దగ్గర 26 lakhs వస్తున్నాయి సార్. 26 లక్షల? అరే అవును సార్, అంత పెద్ద అమౌంట్ కాబట్టే నేను తనని ప్రెషర్ చేశాను. నువ్వు శాంక్షన్ చేసిన లోన్ రిటర్న్ రాలేదంటే నువ్వే దాన్ని పే చేయాలి, చూసుకో, లేదా నువ్వు జైలుకే వెళ్ళాలి. తర్వాత ఒకరోజు తన కాంట్రాక్ట్ పోయింది. అప్పుడే నాకు డౌట్ వచ్చి అన్ని పేపర్స్ని చెక్ చేశాను. దాంట్లో సగానికి సగం ఫేక్ సార్. మనీ ట్రాన్స్ఫర్ అయిన అన్ని అకౌంట్ ఫేక్ సార్. ఇవన్నీ నాకు అప్పుడే తెలిసింది. మీరు జ్యోతి మూలంగా ట్రాన్స్ఫర్ చేసిన అన్ని లోన్స్ని ప్రాపర్ డాక్యుమెంట్, ఆ తర్వాత ఆ లోన్స్ అన్నిటిని మీరు ఒక అకౌంట్కి పంపించుంటారు కదా, దాని డీటెయిల్స్ మాకు అర్జెంట్గా కావాలి. శర్మ, ఇప్పుడు పంకజ్ ఇంకా 26 లక్షల లోను 2 మిస్సింగ్. ఒకవేళ వాళ్ళు ఫ్రాడ్ అయి ఉంటారా? సార్ నాకు నవీన్ మీద డౌట్ ఉంది సార్. జ్యోతి వల్ల తనకి 26 లక్షలు నష్టం, కానీ తను చాలా రిలాక్స్గా ఉన్నాడు. నవీన్ మనకి చెప్పిన కథలో ఎంత నిజం ఉందో కనిపెట్టండి. ఎస్ సార్. సార్ సార్ జ్యోతి పోస్ట్మార్టం రిపోర్టు. సార్ మనకు దొరికిన పోస్ట్మార్టం రిపోర్ట్ బట్టి తలపైన ఒక ఐరన్ రాడ్తో కొట్టి చంపేశారు. అదే సార్ జరిగి ఉండాలి. పంకజ్ కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్ దొరికిందా? ఫోను ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చి తీసుకుంది. జ్యోతి మర్డర్ జరిగినప్పుడు తన లొకేషన్ విలేజ్లోనే చూపిస్తున్నారు. ఆ ప్రాపర్టీ పేపర్స్? అది కూడా ఫేకే సార్. అంతా ఫేక్గా ఉంది. ఆ సిమ్ కార్డ్, దాన్ని కూడా ఫేక్ డాక్యుమెంట్తోనే కొన్నాడు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఫేక్. అలాంటప్పుడు ఈ మొత్తం బ్యాంక్ అకౌంట్స్ ఫేక్ డాక్యుమెంట్తోనే క్రియేట్ చేసి ఉంటాడు. మీరు ఒకటి చేయండి, ఈ అకౌంట్స్ నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళింది, ఒకవేళ వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్ నుంచి చిన్న చిన్న అమౌంట్గా విడదీసి పంకజ్ ఇంకా జ్యోతి అకౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే సార్. ఒక నిమిషం. తర్వాత బిట్టో గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు సార్, ఇన్ఫార్మర్స్ వర్క్ చేస్తున్నారు, కానీ ఇప్పటిదాకా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అక్కడ ఉన్న ఊరు వాళ్ళ దగ్గర ముంతాజ్ ఒక పాలినమీ మ్యారేజ్ గురించి ఎంక్వైరీ చేశాం. అందరూ జ్యోతి పారిపోయిన దాని గురించే మాట్లాడుతున్నారు. దాని గురించి వాళ్ళు చెప్పనే లేదు. శర్మ, ఒకటి తెలుసుకోవాలి, జ్యోతి నిజంగానే ఇంటి నుంచి పారిపోవడానికి అబద్ధం చెప్పిందా, లేదా ఇద్దరు బ్రదర్స్ ఆ అమ్మాయిని చెడిపారని తెలుసుకోవాలి. మనం ఆ బిట్టోని వెంటనే కనిపెట్టాలి, అప్పుడు నిజం తెలుస్తుంది. దీంట్లో సగం పైన అకౌంట్ ఎంటీ చేసేసారు సార్. ఏటీఎం కార్డు లిమిట్తో ఒక్కొక్క రోజు విత్డ్రా చేశారు. అయితే 90% అకౌంట్ని వీళ్ళు ఫేక్గా క్రియేట్ చేశారు. అవును సార్. ఇంకా కొన్ని అకౌంట్స్లో 7-8 లక్షల దాకా అట్లాగే ఉన్నాయి. దాంట్లో ఒక అకౌంట్లో జ్యోతిని మర్డర్ చేసిన తర్వాత 25,000 విత్డ్రా చేశారు సార్. శర్మ, ఏ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకెళ్లారో కనిపెట్టండి. ఆ అన్ని ఏటీఎంలో CCTV ఫుటేజ్ నాకు కావాలి సార్. ఒక నెలలో 3-4 సార్లు అయినా పంకజ్ మొబైల్ లొకేషన్ ఇప్పటిదాకా యాక్టివ్లోనే ఉంది. జైపూర్లో ఉన్న లోకల్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. పంకజ్కి ఆ ఏరియాకి ఏంటి సంబంధం కనిపెట్టండి. ఓకే సార్. జైపూర్ పోలీసు యొక్క సహాయంతో పంకజ్ ను ఇప్పుడు వెతకటం ప్రారంభించారు. ఇందువల్ల హర్యానాలో వాళ్ళకు ఒక లీడ్ అయితే దొరికింది, కానీ అది ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా మారబోతుంది. సార్, జైపూర్ పోలీసు పంకజ్ ని వెతుకుతున్నారు, కానీ వాడిని పట్టుకోలేకపోయారు. సార్, ఇది ఢిల్లీ హర్యానాలో ఉన్న ఏటీఎం ఫుటేజ్. ఇది జ్యోతిని చంపాక ఏటీఎం కార్డుతో డబ్బుని విత్డ్రా చేశారు. ఇలా చూడండి, ఫేస్ ని బట్టతో మూసుకున్నాడు, అందువల్ల వీడిని రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. శర్మ, వీడిని చూస్తే పంకజ్లా లేడు, బాడీ స్ట్రక్చర్ మ్యాచ్ అవ్వలేదు. చూడండి, ఓ పని చేయండి, ఈ ఏటీఎం నుంచి ఈ టైంలో విత్డ్రా అయిన సీరియల్ నెంబర్ని బ్యాంక్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసి తీసుకురండి. తర్వాత అకౌంట్స్కి వెరిఫికేషన్ వెళ్ళి ఉంటుంది కదా, ఇన్ని అకౌంట్స్కి బ్యాంక్ ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ వచ్చి ఉండాలి. అయితే ఇది ఎలా పాసిబుల్ అయి ఉంటుంది? ఏ డాక్యుమెంట్స్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేశారు? ఇదంతా ఎలా జరుగుంటుంది? సార్, ఒక నిమిషం. హలో, ఓకే సార్, బెట్టు దొరికాడు. ఎక్కడున్నారు? ఒక అమ్మాయి మోసమైన కండిషన్లో అడ్మిట్ అయ్యారు సార్. పేరు తప్ప ఇంకేం చెప్పట్లేదు సార్. ఆవిడ ఈ కండిషన్లో ఉన్నందువల్లే మేము పోలీసులకు కాల్ చేశాం. వాళ్ళు చాలా భయపడినట్టున్నారు. ఇన్ని రోజులుగా నువ్వు ఉన్నావు అక్కడ, ఎవరైనా నిన్ను బంధించారా? అవును సార్, వాళ్ళందరూ
మృగాలు సార్. వాడిది మనిషి జన్మ కాదు సార్. ఘోరంగా ప్రవర్తించారు. మా అమ్మగారికి ఒంట్లో బాలేదు, కాస్త డబ్బులు అవసరం అవుతుంది, ఇస్తారా? 4 రోజుల ముందే కదా నీకు జీతం ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చి నన్ను డబ్బులు అడుగుతున్నావు? సార్ మీరు అడ్వాన్స్గా ఇవ్వండి, కావాలంటే పనులు తీసేసుకోండి. మీరు చేసే పనులు చాలానే ఉన్నాయి. ఏంటి లక్షల్లో సంపాదిస్తున్నావు, అడ్వాన్స్ అడుగుతున్నాం మేము? చూసావన్నా ఇట్లా దొంగతనం చేసి పారిపోతున్నావు. నీకు కొంచెం ఆకలి వేస్తే వెళ్ళి లస్సీ తాగు. వాళ్ళందరూ మృగాలు సార్. నా జీవితాన్ని నాశనం చేశారు. సరే, ఈ జ్యోతి ఇంటి నుంచి ఎలా బయటికి వెళ్ళింది? తన తలరాత కూడా నా తలరాతలాగే సార్. తన తలరాత కూడా నా తలరాతలాగే సార్. ఆస్తిలో 2గా విడిదీయకూడదని ఒక అమ్మాయిని 2 పెళ్లి చేసుకున్నారు సార్. 2 మార్చి మార్చి టార్చర్ చేశారు సార్. పాపం జ్యోతి తట్టుకోలేకపోయింది సార్. అందుకని తన ఇల్లు వదిలి మొత్తం కలిసి వెళ్ళిపోయారు సార్. ఇంకెవరైనా కూడా అలాగే చేస్తుంటారు సార్. వాళ్ళు ఏమైనా చేయగలరు సార్. అయితే రాంపాల్ ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు నిన్ను బంధించారు కదా? మిమ్మల్ని బంధించి మీ మీద అత్యాచారం చేసింది వాళ్లే కదా? వీళ్ళు ముగ్గురు చేరే జ్యోతి జీవితాన్ని నాశనం చేశారు. వీళ్ళ ముగ్గురులో ఇంకా నువ్వు బిట్టోతో జ్యోతి కుటుంబాన్ని అవమానపరిచారని నువ్వు తన్ని హత్య చేశావు కదా? నేను దాన్ని చంపలేదు సార్. తన కడుపులో మా వారసుడు పెరుగుతున్నాడు సార్. అయితే మీరు చంపలేదంటే అయితే బిట్టోని బంధించింది మీరే కదా? సరే, మేమెందుకు సార్ తనని అనవసరంగా చంపుతాము? మేము ఎవరిని చంపలేదు సార్. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి సార్. మేము జ్యోతినో బిట్టోని ఎవరిని ఏం చేయలేదు సార్. మమ్మల్ని నమ్మండి సార్. శర్మ, ఇలా అడిగితే సమాధానం చెప్పరు. ఎముకలు విరక్కొట్టండి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మేము కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తాం. టార్గెట్ ఫుల్గా కంప్లీట్ చేయకపోతే జీతం దొరకదు సార్. అందువల్ల జనాల వెరిఫికేషన్కి పిలిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్. వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? షూర్ సార్, ఖచ్చితంగా. వాడిని పంపించండి. సార్ మాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, ఫేక్ వెరిఫికేషన్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి సార్. మీకు అందరికి డబ్బు ఇచ్చింది ఎవరు చెప్పు? సార్ పంకజ్ సార్. ఇద్దరు మాకు కాల్ చేసి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళని చూడమని చెప్తారు సార్. వెరిఫికేషన్ చేస్తానికి డబ్బులు ఇస్తానని చెప్పారు సార్. మేము దానికి ఒప్పుకున్నాం సార్. ఇద్దరు డబ్బులు పంపించి ఆపేశారు సార్. ఇంకా 2 రోజులుగా మిస్సింగ్ సార్ తను. ఇద్దరా? ఇద్దరంటే అంటే ఉమనా? లేదు సార్, ఒక అమ్మాయి కాదు, ఆడు అబ్బాయే. మిస్టర్ పంకజ్, దీంట్లో ఏదో తప్పుగా ఉన్నట్టు తెలుస్తుంది. నేను బ్యాంక్లోనే కదా పనిచేస్తున్నాను. మీరేం బాధపడకండి, నేనంతా చూసుకుంటాను. నేను చెప్పిన పని మాత్రం చేయండి. నువ్వు వాళ్ళని కాపాడుతున్నావా? ఇప్పుడు నువ్వు పోలీసుల దగ్గర ఉన్నావు. నిన్నెవరు కాపాడుతారో నేను చూస్తాను. నిజం చెప్పు, నిజం చెప్పు. పంకజ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్ జైపూర్లో ఉన్నాడు. ఎవరు కావాలి? పంకజీలే కదా? ఎవరు పంకజ్? ఈ ఇంట్లో నేను పంకజ్ నా భర్త మాత్రమే ఉంటాము. ఇక్కడ పంకజ్ అనే వాళ్ళు ఎవరు లేరు. నా భర్త పేరు నిఖల్. అదిగో అలా చూడండి, నా భర్త వస్తున్నారు. సార్, నా అసలు పేరు నిఖిల్ సార్. కానీ జ్యోతికి నన్ను పంకజ్నే తెలుసు. నాకు ఇంతకు ముందే పెళ్ళయింది సార్. నా గురించి జ్యోతికి ఏ నిజం తెలియకూడదనే నేను అబద్ధం అన్నాడు సార్. సరే, ముందు నుంచి ఏం జరిగిందో చెప్పు. సార్, సుమిత్ నేను జైపూర్లో ఉండేవాళ్ళం. ఇంకా సుమిత్కి ఒక బ్యాంక్ జాబ్ దొరికింది సార్. కానీ నాకెక్కడా జాబ్ దొరకలేదు సార్. అందుకే నేను సుమిత్తో చేరి ఒక ప్లాన్ చేశాను. ఇక్కడ చూడు, బ్యాంక్లో వీలైనంత ఫేక్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? బ్యాంక్లో ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే చాలా ఫేక్ అకౌంట్స్ అవసరం. బ్యాంక్ వాళ్ళని డైరెక్ట్గా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ని నువ్వు చూసుకో, ఫేక్ డాక్యుమెంట్స్ని మనుషుల్ని నేను తీసుకొస్తాను. సార్, నేను సేల్స్లో పనిచేస్తున్నాను.
ఒక మనిషికి ఎట్టా ఆశ చూపించి వాళ్ళని ట్రాప్ చేయాలో నాకు తెలుసు. ఎవరికంతా డబ్బు అవసరం ఉండిందో వాళ్ళకి నేను ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేసి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయమన్నాను. ఆ తర్వాత జ్యోతిని యూజ్ చేసి నువ్వు చేసిన ఫేక్ అయిన మనుషులు అందరూ వాళ్ళకి లోన్ శాంక్షన్ అయ్యేలా చేశావు. అవును సార్. నీ అవసరం కోసం జ్యోతిని ఉపయోగించుకున్నావు. నీ అవసరం అయిపోయిన వెంటనే తనని చంపేశావు కదా. సార్ నో సార్, నేను ఏ హత్య చేయలేదు. అలాగా, అది ఇవ్వండి. ఇదిగో, జ్యోతి మర్డర్ అయిన రోజు నీ ఫోన్ లొకేషన్ అక్కడే ఉండింది. నిజం చెప్పు, ఎందుకు తనని చంపావు? సార్ నేను తను ఊరికి వెళ్ళిందేమో నిజమే, కానీ నేను చంపలేదు. పాస్బుక్ ఏటీఎం తీసుకునే దానికే నేను అక్కడికి వెళ్ళాను. సుమిత్ తన అకౌంట్ లో ఉన్న అన్ని అమౌంట్ ఎత్తేసాడు. పాస్బుక్ అండ్ ఏటీఎం ని నేను ఇల్లంతా వెతికిలాడినాను, ఎక్కడ దొరకలేదు. సార్ జ్యోతి విలేజ్ లో ఉండడం సేఫ్ కాదని నాకు బాగా తెలుసు, అందుకే నేను అక్కడికి వెళ్ళాను. నేను తనకి కాల్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎలాగైనా తనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నా ఏటీఎం అండ్ పాస్బుక్ ని తీసుకోవాలనుకున్నాను. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు. నువ్వు ఒక ఫ్రాడ్వి. ఇక చూడు, నీకు పాస్బుక్ ఏటీఎం కావాలంటే ఈ నరకం నుంచి నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు. బాగా థింక్ చేసి చూడు పంకజ్. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తా జ్యోతి, కానీ ముందు ఏటీఎం అండ్ పాస్బుక్ నా దగ్గర ఇవ్వు. అప్పుడే నేను అన్ని అరేంజ్మెంట్ చేయగలను. అన్ని రెడీగా ఉంది, ఇప్పుడు డబ్బు మాత్రమే అవసరం. చెప్పిన అబద్ధాలంతా నేను నమ్మను పంకజ్. ఇక మీదట పాస్బుక్ ఏటీఎం కార్డ్ ఏది నేను నమ్మివ్వను. జ్యోతి నేను చెప్పేది విను, అది నా దగ్గర ఇవ్వు. తను వెళ్ళిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది సార్, నాకు ఈ డబ్బు ఖచ్చితంగా దొరకదని. ఇది ఫ్రాడ్ కేసు అవుతుందని నేను సైలెంట్గా ఉండిపోయాను సార్. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి సార్. అమ్మతోడు నేను హత్య చేయలేదు సార్. పంకజ్ మన దగ్గర చెప్పేది నిజమైతే ఖచ్చితంగా జ్యోతిని చెప్పింది విలేజర్ అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి. జ్యోతి దగ్గర ఏటీఎం కార్డు పాస్బుక్ ఉందని ఎవరికి తెలుసు? జ్యోతిని చంపి కూడా ఆ డబ్బును తీసుకెళ్ళొచ్చు కదా. మీరు చేయండి, విలేజ్కి వెళ్ళి విచారించండి. హఠాత్తుగా ఆస్తి స్థలం కొన్నవారు ఎవరో చూడండి. ఓకే సార్. సార్ జ్యోతిని వీడే చంపెట్టాడేమో నాకు డౌట్గా ఉంది సార్. వాళ్ళ ఇంట్లో పెళ్లి హడావిడి కూడా జరుగుతుంది. ఏటీఎంలో యూజ్ చేసిన అదే సీరియల్ నంబరు అన్ని చోట్ల వాడు యూజ్ చేశాడు సార్. వాడిని తీసుకురండి. చెప్పు, నీ కూతురు ఎందుకు చంపావు? సార్ మా అమ్మాయిని నేను చంపలేదు సార్. అలాగా, ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర జ్యోతి నేనే చంపానని చెప్పావు. అయితే ఎందుకు అలా చెప్పావు చెప్పు. ఊర్లో ఉన్న వాళ్ళు నాకు మర్యాద ఇవ్వడం కోసమే సార్ నేను అలా చెప్పాను. మా అమ్మాయి ఇంటి నుంచి పారిపోయిందని తెలిసిన తర్వాత నేనే వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని చంపేశాను. తెలుసా నీకు? అలాగా? ఆ అబద్ధాన్ని ఊరంతా చాటిపోయేశాను. ఆ తర్వాత బబ్లు వాళ్ళ నాన్న బబ్లు ప్రియా పెళ్లికి ఒప్పుకున్నారు సార్. ఇంత పెద్ద అమౌంట్ నీకు ఇచ్చింది ఎవరో చెప్పు. ఎందుకు? ఎందుకంటే ఆ డబ్బు ఇచ్చిన అతనే జ్యోతిని చంపేశాడు. అర్థమైందా? చెప్పు. లేకపోతే జ్యోతిని చంపేసి ఏటీఎం నుంచి నువ్వు డబ్బులు తీసిచ్చావు. ఆ ఏటీఎం కార్డ్ని తీసిచ్చింది నువ్వే కదా? అవును సార్. నా పెళ్లికి అడ్డుగా 2 ఇబ్బందులు వచ్చాయి. ఒకటి ఏంటంటే వీళ్ళ నాన్న నా దగ్గర డబ్బులు అడిగారు. అప్పుడు మా అక్క ఇల్లుదిలి పారిపోయింది, ఒక సమస్యని చెప్పారు. అందుకని వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకని మా అక్క నాకు ఏటీఎం కార్డు పాస్బుక్ ఇచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ చూడుమా, నీ దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు దేనికి బాధపడకు, నేను అంతా చూసుకుంటాను. ఇదిగో, ఇందులో పాస్బుక్ ఏటీఎం కార్డు ఉంది. అట్లీస్ట్ 7 లేదా 8 లక్షలుంటాయి. ఈ డబ్బుల్ని పెట్టుకొని నువ్వు బబ్లు గ్రాండ్గా పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత బబ్లు చేతికిచ్చి నా ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పాను. కానీ ఇతను నా దగ్గర డబ్బు సమస్య తీరిపోయింది, కానీ మర్యాద ఎలా వెళ్తూ తీసుకొస్తావు? మీ అక్క చేసిన పని వల్ల మన ఇద్దరికి అవమానంగా ఉంది. అది మాత్రం కాకుండా జ్యోతిని మీ ఇంట్లో పెట్టుకున్నారు. మన ఇద్దరు పెళ్లికి మా నాన్నైతే అస్సలు ఒప్పుకోడు. నీకు అర్థమవుతుందా? తను మన దగ్గర ఉన్నందువల్లే కదా నీకు సమస్య. తను చంపేద్దా చాలా, ఆ డబ్బు మనకు సొంతం అవుతుంది. ఆ తర్వాత మీ నాన్న కూడా దీనికి ఒప్పుకుంటారు. ఒకరోజు అక్క పంకజ్ కాల్ చేసి రమ్మని చెప్పినప్పుడు బ్యాగ్ తీసుకొని ఊరి బయటికి వెళ్లారు. నేను వెంటనే బబ్లుకి కాల్ చేసి తనని చంపేయమని చెప్పేశాను. మళ్ళీ మా అక్కగారు ఆ డబ్బు మొత్తం నాన్నతో ఇచ్చుంటే తను నన్ను 1000 క్వశ్చన్స్ అడిగేవారు. అందుకనే మొత్తం డబ్బులు బబ్లు చేతికిచ్చి ఇవ్వమని చెప్పాను సార్. మా మర్యాద మళ్ళీ దొరుకుతుంది, పెళ్లి కూడా ఏ అడ్డు లేకుండా ఉంటుంది. ఆ తర్వాత బబ్లు ఆ డబ్బు మా నాన్న చేతికిచ్చి మా అక్క వల్ల నా పెళ్ళే ఆగిపోయింది సార్. ఊర్లో ఉండే నాకు మర్యాద మొత్తం పోయింది సార్. అందుకనే మా అక్కని నేను చంపేశాను. ఇద్దరు ఇప్పుడు జైలుకి వెళ్తారు. పెళ్లి కచేరీ ఎక్కడ జరుగుతుంది?
మనం మెరుగుపడితేనే సమాజము మెరుగుపడుద్ది. చెడు చేయాలనే ఆలోచన మన మనసులో ఉండనేకూడదు. దానికి ఎదిరించే విధంగా మన గొంతుని లేపాలి. అప్పుడే సమాజం ముందుకెళ్తుంది. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను తిరిగి మిమ్మల్ని కలుస్తా. అప్పటి వరకు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. క్షేమంగా ఉండండి, భద్రతతో ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.